పిలిచిన పలికే దేవుడవు, పిలిచిన తరుణాన్ని కాచెదవు, అడిగిన వారికి చెదవు, ఆపదలు తప్పించెదవు. పిలిచిన పలికే దేవుడవు, తలచిన తరుణమే కాచెదవు, అడిగిన వారికి చెదవు, ఆపదలు తప్పించెదవు. నీకే నారాధనా యేసయ్యా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నారాధనా యేసయ్యా, నీకే నా స్తుతి ప్రార్థనా. నీవు నిలబెట్టిన పడగొట్టు వారెవ్వరు, నీవు పడగొట్టినా నిలబెట్టు వారెవ్వరు, నీవు నిలబెట్టినా పడగొట్టు వారెవ్వరు, నీవు పడగొట్టినా నిలబెట్టు వారెవ్వరు. నీదు సొత్తుగా నన్నే మలచి, నీదు సాక్షిగా నన్నే నిలిపిన నీకే నారాధనా యేసయ్యా, నీకే నారాధనా. పిలిచిన పలికే దేవుడవు, తలచిన తరుణమే కాచెదవు, అడిగిన వారికి చెదవు, ఆపదలు తప్పించెదవు. నీవు తెరిచిన ద్వారమును ఎవరు మూయగలరు, నీవు మూసిన ద్వారమును ఎవరు తీయగలరు. నీవు తెరిచిన ద్వారమును ఎవరు మూయగలరు, నీవు మూసిన ద్వారమును ఎవరు తీయగలరు. నూతన ద్వారం నాకై తెరచిన, నూతన సృష్టిగా నన్నే మార్చిన నీకే నారాధనా యేసయ్యా, నీకే నా స్తుతి ప్రార్థనా, నీకే నారాధనా యేసయ్యా, నీకే నా స్తుతి ప్రార్థనా. పిలిచిన పలికే దేవుడవు, తలచిన తరుణమే కాచెదవు, అడిగిన వారికి చెదవు, ఆపదలు తప్పించెదవు. పిలిచిన పలికే దేవుడవు, తలచిన తరుణమే కాచెదవు, అడిగిన వారికి చెదవు, ఆపదలు తప్పించెదవు. దేవునికి మహిమా, దేవునికి మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు, దానికి మనలను వారసులా చేసేను. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు, దానికి మనలను వారసులా చేసేను. వందనములను చెల్లింతుము, వందనములను చెల్లింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా. నిలవరమైనది మనకిలలేదని వల్లభుడు స్థిరపరచే వరమని, నిలువరమైనది మనకిలలేదని వల్లభుడు స్థిరపరచే పరమునందు చెల్లించి స్తుతులను పూజింతుము, చెల్లించి స్తుతులను పూజింతుము. దేవునికే మహిమా, దేవునికే మహిమా.
సియోను పురమగు దేవుని నగరుకు సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. సియోను పురమగు దేవుని నగరుకు సొంపుగా తెచ్చెను తన కృప ద్వారానే. స్తోత్ర గీతములను పాడెదము, స్తోత్ర గీతములను పాడెదము. దేవునికే మహిమా, దేవునికే మహిమా. పరదేశులుగా మనలను చేయక ప్రభుని ఇంటికి వారసులుగా చేసే. పరదేశులుగా మనలను చేయక ప్రభుని ఇంటికి వారసులుగా చేసే. పాడి పొగడెదము మన ప్రభుని, పాడి పొగడెదము మన ప్రభుని. దేవునికే మహిమా, దేవునికే మహిమా. శుద్ధ సువర్ణముతో అలంకరించబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన ముత్యాల గుమ్మముల పురమందు చేర్చెను. ముదమారగను ప్రణుతింతుము. ప్రియుల దేవుని కృపను బట్టి చక్కని పాట పాడి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన అందరూ కూడా ప్రత్యేక వందనాలు. ప్రియులార పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తెచ్చినాక ఇప్పుడు దేవుని చిత్తం. ప్రియులార మనం ఇద్దరును దీవించడం దేవుని చిత్తం. దానికి అర్థం ప్రియులార మన ఆశీర్వాదం అనుభవించాలని ప్రియులార దేవుడు కోరుతుంది అనమాట. మన అధికంగా ఆశీర్వాదించబడాలి అంటే, ఆశీర్వాదం అనుభవించాలంటే తప్పకుండా ప్రియులార మన ఇద్దరును దీవించే వారుగా మనం ఉండాలి. ఆ మనసు దేవుడు మనకు అధికంగా దేవుడు అనుగ్రహించినాక ఆ మనసు ప్రియులార మన తండ్రి అయిన దేవుల్లో అధికంగా మనం చూస్తాం. యేసుక్రీస్తులో ఆ మనస్సు మనం అధికంగా చూస్తాం. దేవుని దీవించే ఆ గుణం, దేవుని ప్రేమ. కాబట్టి ప్రియులార మనం కూడా అలాగుండాలని దేవుడు ప్రియులార కోరుతుంది. కాబట్టి ఒక వాక్యం ప్రియులార మనం చదువుదాం. మనం నిన్న చదివిన వాక్యం మనం చదువుదాం. 1 పేతురు 3వ అధ్యాయము ప్రియులార 9వ వచనం ప్రియులార ప్రారంభంగా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఆమేన్. కాబట్టి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, చాలా క్లియర్ గా నేర్పిస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు పిలిచామన్నమాట. ఒకవేళ మన ఆశీర్వాదం దేవుడు కోరినంత సార్లు మనం ఆశీర్వాదం అనుభవించలేదు అంటే దానికి ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే మన మనసు ఇంకా సరిగా వాక్యం ద్వారా ఇంకా నూతన పరచబడలేదన్నమాట. వాక్యం అంటే మనసు ఇంకా చేంజ్ అవ్వాలి అనమాట. దేవుని మన హృదయం చేంజ్ అవ్వాలి. స్తోత్రం. ఆత్మ నుంచి బలపరచబడాలి. దానితో పాటు మన మనసు వాక్యం ద్వారా ఇంకా శుద్ధీకరణం జరగాలి అనమాట. స్తోత్రం. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఫైనాన్షియల్ విషయంలో కూడా మనం ఎదగాలి అంటే ప్రాముఖ్యమైన విషయం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన మనసు అనమాట, మన హృదయం అనమాట. బైబిల్లో రాయబడింది కదా, మనం ఎంత ఇవ్వాలి అని మనం మన హృదయంలో నిశ్చయించుకోవాలి అని రాయబడింది. చాలాసారి మనం నిశ్చయం అంటే మనం తీర్మానం తక్కువ స్థాయిలో ఉండవచ్చు. కొందరు ఏమో దానిలో ఇంక్రీజ్ అవడం కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. కొందరేమో తక్కువ స్థాయిలో ఉండవచ్చు. ఇప్పుడు అంతా మన హృదయాన్ని బట్టి అనమాట, హృదయం. కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే మన హృదయం మన మనసును దేవుడు మారుస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మన మనసు మారుతున్న కొలది మన పరిస్థితి కూడా తప్పకుండా మారుతాయి అనమాట, చేంజ్ వస్తాయి అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూసినది మన ఆత్మ బలపరుస్తున్నాడు. ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి అది మాత్రం కాకుండా మన మనసు కూడా దేవుడు వాక్యం ద్వారా దేవుడు అన్నదిన నూతన పరుస్తున్నాడు అనమాట. అందుకొరకు మన అన్నదిన వాక్యాలు చదువుతున్న వారు, ధ్యానిస్తున్న వారు తప్పకుండా వారి మనసు చేంజ్ అవుతుంది. కాబట్టి మన మనసు ఇంకా కూడా చాలా చేంజ్ జరగాలి అనమాట. దేవునికి స్తోత్రం. కొంత మట్టుకు మారినట్టున్నాయి, ఇంకా మారుతున్న కొలది మన పరిస్థితి కూడా తప్పకుండా మారుతాయి అనమాట. మనం మనస్సు మారుతున్న కొలది మన మాటలు, క్రియలు కూడా చేంజ్ అవుతాయి అనమాట. లేదు.
కాబట్టి అదే ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఆశీర్వాదం అనుభవించాలంటే మనం మనం దీవించాలని ప్రియుల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులరా మనం ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం కూడా చదువుతారా? ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం దానిలో రాయబడింది, మనం దీవించాలి అని రాయబడింది. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఎస్, దేవుడు అబ్రహాముని పిలిచిన తర్వాత అబ్రహాంతో దేవుడు చెప్పారు, నీవు హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే అబ్రహాంతో దేవుడు స్పష్టంగా చెప్పారు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళమని దేవుడు అబ్రహాంతో మాట్లాడామన్నమాట. దాన్ని బట్టి అబ్రహాము బయలుదేరాము. ఇప్పుడు అది మాత్రం కాకుండా అబ్రహాంతో దేవుడు చెప్పారు, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదను, నీవు ఆశీర్వాదముగా నుందువు. 3వ వచనం. బైబిల్లో, తెలుగు బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్ లో 2వ వచనంగా ఉంది. సరే, నేను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించాను. చూడండి, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తామని దేవుడు చెప్పారు. కాబట్టి ప్రియులు మనం అర్థం చేసుకోవాలి, దేవుని చేత పిలువబడిన దేవుని ఒక ప్రజలుగా ఉన్న ఇశ్రాయేల్ ను మనం దీవించినప్పుడు అబ్రహాం అంటే ఇస్సాకు, యాకోబు, అలాగే మనం చూస్తున్నాం ఇశ్రాయేల్ ప్రజలను మనం దీవించినప్పుడు మనం కూడా దీవించబడతాయని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులరా నేర్పిస్తుంది. ఇప్పుడు మన ఇశ్రాయేల్ కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయడం మన బాధ్యతగా ఉన్నట్టు ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. అలాగే స్పిరిచువల్ గా ప్రియులరా మనం నూతన ఇశ్రాయేల్ అనమాట. ఆత్మీయంగా ప్రియులరా మనం కూడా అబ్రహాం ఒక పిల్లలు అనమాట, యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి మన స్పిరిచువల్ గా ప్రియులరా మనం నూతన ఇశ్రాయేల్ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన దేవుని బిడ్డలను ప్రియులరా మనం దీవించాలి, మనం ఆశీర్వదించాలి. చాలాసారి ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన వారికి వ్యతిరేకంగా మనం తెలిసి కానీ తెలియక కానీ చాలాసారి మనం మాట్లాడుతున్నారు. కాబట్టి బైబిల్లో రాయబడింది, నిన్ను దూషించు వారిని శపించదునని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దయచేసి ప్రియులరా మన ఇద్దరును దూషించవద్దు. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మన ఆశీర్వాదం అనుభవించాలంటే అదే మన 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా అదే రాయబడింది, కీడుకు బదులుగా కీడు చేయవద్దు, దూషణకు బదులుగా దూషణ చేయవద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దూషించువాని శపించేదను అని రాయబడింది, నిన్ను దూషించువాని శపించేదను అని రాయబడింది. ఇప్పుడు ప్రియులు దయచేసి మన ఇద్దరును దూషించే వ్యక్తిగా ఒకవేళ మనం ఎవరైనా ఉండే దయచేసి ప్రియులరా మనం ఆపాలి అనమాట, స్టాప్ చేయాలి. ఎందుకంటే అది మనం దేవుని అనుభవించడానికి అడ్డుపడతాయి అనమాట, మన మాటలే అడ్డుపడతాయి కొన్నిసారి. కాబట్టి దయచేసి దూషణ మాటలు, సనగడం, ముడగడం, కంప్లైంట్ చెప్పడం ఇలాంటి ఉన్నది ప్రియులరా దూషించడం, ఇద్దరిని శపించడం, ఇది ప్రియులరా మనం చేయొద్దు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా మనం చేయవద్దు. ఒకవేళ అది చేసుకొని బ్రతున్న వ్యక్తులుగా ఉండే దేవుని యొక్క దేవునులు మన సంపూర్ణంగా ప్రియులరా మనం అనుభవించలే. మన మాటలను బట్టి ఆశీర్వాదాలు ఆగతాయి అనమాట. కాబట్టి మన మాటలను బట్టి ఆశీర్వాదాలు పొందవచ్చు అనమాట. దేవుని చిత్తానుసరంగా మనం మాట్లాడుకోవడం నేర్చుకోవాలి, దేవుని చిత్తానుసరంగా బ్రతకడం పరిశుద్ధాత్మ వలన ప్రియులరా మనం నేర్చుకోవాలి. కాబట్టి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించారు. కాబట్టి ఇది ప్రియులరా మన జీవితంలో కూడా నిజం అనమాట. ఎగ్జాంపుల్, ఈ మీటింగ్ లో పాల్గొంటున్న మిమ్మల్ని దీవించినప్పుడు మేము కూడా దీవించబడతాం, నేను కూడా దీవించాను. నేను మిమ్మల్ని దీవించినప్పుడు నేను కూడా తప్పకుండా దీవించబడతాను. నన్ను దీవించినప్పుడు మీరు కూడా దీవించబడతారు. అంటే దేవుని బిడ్డలు ఎవరైనా సరే, దేవుని బిడ్డలుగా ఉన్న వారిను యేసునామములో ప్రియులరా మనం దీవించినప్పుడు మనం కూడా దీవించబడతాయి, వారు దీవించబడతాయి, మన ఇద్దరు దీవించబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి కొందరు కాదు, లేదంటే ఒక్కరు కాదు, ఇద్దరు అట్టటు ఉంది అనమాట. అది దేవుడు ప్రియులరా కోరుతుంది. కాబట్టి అది దేవునికి చిత్తమని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా దేవుని అనుభవించాలి. కాబట్టి ప్రియులరా దేవుని బిడ్డలుగా మనం ఇద్దరును దీవించే వారు ఉండాలి, శపించే వారుగా మనం ఉండవద్దు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన ఏ విత్తనాలు అయితే పెడతారో దాని కోత ఉంది అనమాట. ఇప్పుడు శాప మాటలు దేశ ప్రియులరా మనం పలుకోవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఆశీర్వాద మాటలు మనం దీవించే వారుగా మనం ఉంటాయి.
ఇప్పుడు మీరు ఇద్దరిని దీవించే విషయంలో మీరు ఇంగ్రెస్ అవ్వాలి అనమాట. ఇది వినడానికి ఉన్న మెసేజ్ మాత్రం కాదు. మనం ఎలాంటి మెసేజ్ విని మనసులో పెడతారేమో, లేదంటే మర్చిపోతాం. కానీ ఇది ప్రాక్టికల్ చేయాలి. బైబిల్ గ్రంథం ప్రియులారా పరిశుద్ధాత్మతో కలిసి ఇది ప్రాక్టీస్ చేయాలన్నమాట. వినడానికి ఉన్నది మాత్రం కాదు, జీవితంలో ఇది అమలుపరచాలి. సమయం ఇదనమాట. దేవునికి స్తోత్రం. దానికి కూడా పరిశుద్ధాత్మతోడు నాకు మీకు ప్రియులారా సహాయం తప్పకుండా చేస్తాడు. అలాగే ప్రియులారా మనం చూసితే ఆదికాండం ప్రియులారా 47వ ఆదికాండం 47వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు గురించి రాయబడింది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. కాబట్టి ఇశ్రాయేలుకు ఉన్న ఆ యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఆ కాలంలో ఫరో రాజు దగ్గరకు ఐగుప్తులో ఉన్న ఫరో రాజు దగ్గరకు యాకోబు వచ్చామన్నమాట. కారణం ఏంటిది? ఆ కాలంలో ఐగుప్తులో ధాన్యం ఉండవు కాబట్టి, ఆహారం ఉండవు కాబట్టి, కరువు కాలం వచ్చినప్పుడు ప్రియులరా మనం చూస్తున్నాము దేవునితో చాలా భయభక్తి కలిగిన యోసేపు ఉన్న కాబట్టి, ఒక విధంగా దేవునితో భయభక్తి, దేవుని కొరకు, పరిశుద్ధ కొరకు, దేవుని పిలుపు కొరకు, దేవుని దర్శనం కొరకు యోసేపు నిలబడిన కాబట్టి మనం చూస్తున్నాము చాలా దేశాలు ఆ కాలంలో కరువు వచ్చి నాశనం అవ్వకుండా ఒక వ్యక్తి దేవుని కొరకు గట్టిగా నిలబడిన కాబట్టి, దేవునికి లోబడి యోసేపు మృదైన కాబట్టి యోసేపు ద్వారా ప్రియులరా అనేకులు దీవించబడామన్నమాట. అనేకులు ఆశీర్వాదం అనుభవించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ కరువు కాలంలో ఆహారం, ధాన్యం ఐగుప్తులో ఉంది అని యాకోబు కూడా విని వచ్చారనమాట. కాబట్టి అలాగే వచ్చినప్పుడు ప్రియులను మనం చూస్తున్నట్లయితే ఫరో రాజుతో యాకోబు మాట్లాడుతున్నానమాట. ఇప్పుడు మన రాజు అంటే మనకు తెలుసు చాలా ఉన్నతమైన స్థాయి అని మనకు తెలుసు. ఎందుకంటే కోట్లు డబ్బు ఉండవచ్చు, ఆస్తి ఉండవచ్చు, అంత అన్ని ఉంది అని ఉండవచ్చు. కాబట్టి ఆయనప్పుడు కూడా ప్రియులరమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే ప్రియులర మనం చదువుదాం. ఆదికాండము 47వ అధ్యాయము 7వ వచనం ప్రియులర మనం చదువుదాం. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఆమేన్. చూడండి, రాజు చాలా గొప్పసారి ఉన్నాము అయినప్పుడు కూడా ఎవరు దీవిస్తుంది అని ప్రియులారా మనం చూడాలి. ఇక్కడ దేవునికి ఇక్కడ ఎవరు దీవిస్తుంది? యాకోబు ప్రియులారా దీవిస్తున్నాం అనమాట. మామూలు మనం చూసినతే మన ఈ కాలంలో కూడా చూసినతే అధికారుల దగ్గర వెళ్ళి మనం ఆశీర్వాదం పొందుకోవడానికి ఎంతో మంది తిరుగుతున్న వారు ఉండవచ్చు. కానీ ఇక్కడ ప్రియులారా మనం చూసినతే యాకోబు ప్రియులారా దేవునితో కలిసి బ్రతున్న వ్యక్తి అనమాట. యాకోబు జీవం గల దేవుని పిలుపు పొందిన వ్యక్తి, దేవునితో కలిసి బ్రతైన వ్యక్తి. కాబట్టి దేవుడు యాకోబు ఒక మనసును చేంజ్ చేశామన్నమాట. చేంజ్ చేశాం. లేదంటే యాకోబుకు ఆ మాటలు రాదన్నమాట. అంటే మన సమస్య ఏంటిది? కొందరు మన సమస్య చాలాసారి మనం చూసినట్లయితే కోట్లు డబ్బు ఉన్న వ్యక్తులు కానీ, లేదంటే ఒక చాలా కార్లు ఉన్న వ్యక్తులు కానీ, లేదంటే గొప్ప గొప్ప స్థానములు ఉన్న వ్యక్తులు కానీ, డబ్బు కలిగిన వ్యక్తులు కానీ మన దగ్గర వచ్చినప్పుడు మనం వారిని దీవిస్తున్నామా? చాలాసారి మనం చూసుకొని అబ్బో వారిని చూసుకొని నేను చిన్నవాడు, నేను ఏం లేదు, మనం వారితో పోల్చుకొని మనం చాలాసారి దేవుని బిడ్డలుగా మనం వేరే వారితో పోల్చుకొని, లేదంటే కొందరకు 100 ఎకరు పొలం ఉండవచ్చాము, ప్లేస్ ఉండవచ్చాము, లేదంటే 1000 ఎకరు ప్లేస్ ఉండవచ్చాము, కోళ్ళు డబ్బు ఉండవచ్చాము, బంగారం ఉండవచ్చాము, బిడ్డ ఉండవచ్చాము. వారిని చూసుకొని అబ్బో నేను ఏం లేదని మనల్ని అలాగే మన ఆలోచన వేసుకొని వారిని దీవించకుండా మనం ఉన్నారేమో. కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తునందున్న ప్రియులారా మన స్థాయి చూసినట్లయితే వారికంటే మనల్ని దేవుడు చాలా ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనల్ని పెట్టామని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియుల వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే మనం స్పిరిచువల్ గా చూడాలి అనమాట, మన ఆత్మీయంగా చూడాలి. చాలాసారి మనం భౌతికంగా ఆదర్శంలో మనం చూస్తున్నాం, వరల్డ్ స్టాండర్డ్ లో మనం చూస్తున్నాం. వరల్డ్ స్టాండర్డ్ లో చూస్తున్నప్పుడు వారు గొప్పవారుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వరల్డ్ స్టాండర్డ్ లో మనం ఆ చూపు మనం మార్చుకోవాలి.
కాబట్టి మన మొదటి కొరింథీయులకు ఆమె రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 కూడా రాయబడింది, మోసపోకూడదు అని రాయబడింది. అంటే వారు కొందరు వేల్డ్ స్టాండర్డ్ బట్టి చూస్తున్నాం అనమాట, వేల్డ్ స్టాండర్డ్ బట్టి లెక్క చేస్తున్నాం అనమాట. ఎంత ఆస్తి ఉంది, ఎంత డబ్బు ఉంది, సొంత ఇల్లు ఉందా, సొంత కారు ఉందా, సొంత అంటే కొన్ని డిగ్రీలు ఉందా, దాన్ని బట్టి అది వేల్డ్ స్టాండర్డ్ అనమాట. కానీ దేవుని బిడ్డలుగా మనం వేల్డ్ స్టాండర్డ్ బట్టి కాకుండా స్పిరిచువల్ గా క్రిస్తునందు ప్రియుల దేవుడు మనకి ఇచ్చిన ఉన్నతమైన స్థాయి గ్రహించుకొని ప్రియుల మనం నిలబడే వారిగా మనం ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన క్రిస్తునందు దేవుడు మనకి ఇచ్చిన స్థాయి పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ప్రియులను మనం అర్థం చేసుకున్నప్పుడు లోకములో ఉన్న మనుషుల కంటే నిత్య జీవనం పొందలేని, రక్షణ పొందలేని, పాపక్షమాపణ పొందలేని వారి కంటే ప్రియులరా. కాబట్టి అన్నిలు అంటే రక్షణ పొందలేని చాలా మంది ఉన్నారు కదా, వారు కూడా కోట్లు డబ్బు ఉండొచ్చు. కాబట్టి వారి కంటే క్రిస్తునందున మనం ఇంకా గొప్పవారమని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుని కలిగిన వారం గొప్పవారమని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చాలాసారి మనల్ని చిన్న చూపు చూస్తున్నారు, ఎందుకంటే మనం సత్యాలు మనం గ్రహించుకోవడం లేదు, అంటే మన మనసు నూతన పరచబడలేదన్నమాట. కాబట్టి మన మనసు ప్రియుల వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు తప్పు కూడా నూతన పరుస్తాడు. మన ప్రభుత్వం పరిశుద్ధాత్మతో సహవాసం చేసినప్పుడు మన మనసును దేవుడు మారుస్తాడు. లేదు. కాబట్టి ఇక్కడ ప్రియుల మనం చూస్తున్నాము, యాకోబు ఒక మనసును దేవుడు మార్చామన్నమాట. యాకోబు కాబట్టి ప్రియుల యాకోబు ఒక మనసు మనం చూసలితే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టు ప్రియుల మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఫరో ఒక మనసు కంటే టాప్ లెవెల్లో ఉంది అనమాట. దేవుడు అదే చేస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు, మన ప్రాణం కూడా దేవుడు నూతన పరుస్తాడు. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మన నూతన పరుస్తాడు. కాబట్టి మన మనసు చాలా ప్రాముఖ్యం. ఆత్మ, ప్రాణం, శరీరం 3 భాగాలు ప్రాముఖ్యం అన్నప్పుడు కూడా మనసులో అంటే ఆత్మలో బలపరచబడాలి, మానసికంగా అంటే మనస్సు అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నూతన పరచబడాలి. కాబట్టి యాకోబు ఒక మనసులో ప్రియులారా మనం చూసినట్లయితే ఆ రాజు కంటే నేను ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని రేపు దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి రేపు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా అనుగ్రహించినాడు. కాబట్టి దానికి తోడుగా ఒక వాక్యం మనం నేను చెప్తాను. మొదటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. దానిలో రాయబడింది చదువు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈ యొక్క వాక్యం ప్రియులారా మనలో జీవము ఆత్మలో వార్చబడినాక ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించను. అది మనం చదవాలి, ధ్యానించుకోవాలి. కాబట్టి ఇది మనలో ఉంది అనమాట. ఇంత గొప్ప ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అంటే క్రీస్తు మనలో ఉన్నామంటే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనలో ఉన్నట్టే. కానీ చాలాసారి మనం ఏం లేనట్టు మన ఆలోచన చేస్తున్నారేమో. అంటే ఇద్దరితో పోల్చుకొని కొందరు పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నప్పుడు, పెద్ద పెద్ద కొన్ని బంగ్లాలో ఉన్నప్పుడు, హల్లెలూయా, కోళ్ళు డబ్బు కలిగి ఉన్నప్పుడు నేను ఏం లేదని మనం బాధపడుతున్నారేమో. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుడు ఉన్న వ్యక్తి, క్రీస్తు ఉన్న వ్యక్తి అన్ని కలిగిన వ్యక్తి అనమాట. ఎందుకంటే క్రీస్తులో సర్వ సంపదలు గుప్తములై ఉన్నవి అనమాట. క్రీస్తులు మనలో ఉన్న మహిమ నిదర్శన క్రీస్తులో ప్రియులారా గుప్తములై అంటే సర్వ సంపదలు, జ్ఞానం, సర్వ సంపదలు గుప్తములై ఉంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనలో ఉన్న క్రీస్తులో ఉంది, కానీ అది మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంత గొప్ప ప్రభువును కలిగి, ఇంత గొప్ప యేసుక్రీస్తును కలిగి కూడా మనకు ఏం లేదని మన ఆలోచన చేస్తున్నారు. దాన్ని బట్టి మన మాటలు వస్తున్నాయి. చాలాసారి మన మాటలు మనం చూస్తున్నట్టే బైబిల్లో రాయబడింది కదా, హృదయం నింపబడుతున్న కొద్ది మనం మాట్లాడితే. కాబట్టి మన మాటలు చెక్ చేస్తున్నప్పుడు మన అర్థం అవుతాయి మన హృదయం ఎలా ఉంది అని. మన క్రియలు ద్వారా కూడా మన హృదయం మన మనస్సు ఎలా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం హృదయం చాలాసారి మనం చూసినట్లయితే మన మాటలు మనం చూసినట్టు ఏం లేనట్టు మాట్లాడతారు. అంటే మనకు సత్యాలు ఇంకా మనం అర్థం చేసుకోవడం లేదు. బైబిల్ చదువుతున్నా కానీ సత్యాలు అర్థం సరిగా చేయడం లేదేమో. అందుకొరకు ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, జ్ఞానము ప్రతిష్ట గల ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. జ్ఞానము ప్రతిష్ట గల ఆత్మ
దేవా నాకు దయచేయము. ఎందుకంటే జ్ఞానము ప్రదర్శగల ఆత్మ దేవుడు మనకు దయచాలి. అప్పుడు మన మనోనేత్రములు వెలిగించబడతాయి అనమాట. పరిశుద్ధాత్మ వాక్యం మనకు జీవము ఆత్మలాగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు జ్ఞానము ప్రదర్శగల ఆత్మదేవుడు అనుగ్రహించే దేవుడని ప్రియులారా మనం ఎఫెసీయులకు రాసిన మొదటి అధ్యాయంలోనే 16, 17 వచన భాగంలోనే ప్రియులారా రాయబడింది. కాబట్టి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకందరకు జ్ఞానము ప్రదర్శగల ఆత్మదేవుడు అనుగ్రహించినారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తును కలిగిన వ్యక్తులుగా మన చాలా ఉన్నతమైన స్థాయిలో దేవుడు మనల్ని నిలబెట్టామన్నమాట. ఎందుకంటే అంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం తోడుగా ఉన్నామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పర్మనెంట్ గా మహిమా నిరీక్షణ క్రీస్తు ఎల్లప్పుడూ పర్మనెంట్ గా స్థిరంగా మనలో నివాసం చేస్తున్నారు లేదు. కాబట్టి మనం ఎంత గొప్ప స్థాయిలో మనం ఉన్నామని అర్థం చేసుకొని మన మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరచునాక. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నైతే మరి యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి 47వ అధ్యాయం 47వ అధ్యాయం 7వ దినం. మరి యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించారు. యాకోబు ఫరోను ఏం చేశారు? దీవించామన్నమాట. ఫస్ట్ నాకు ఇవ్వము, నాకు ఆహారం ఇవ్వము, అది ఇవ్వము, ఇది ఇవ్వము అని చెప్పలేదు. ఏం చెప్పారు? ఏం చేశారు? వెళ్ళిన వెంటనే రాజును కలిసిన వెంటనే మాట్లాడి ఉండొచ్చు, తర్వాత దీవించామన్నమాట. ఇప్పుడు మనం కూడా యేసోమ్మల ఇద్దరును దీవించేవారు ఉండాలి. ఇప్పుడు దీవించేవారుగా ఒకరోజు దీవించడం కాదు, మనం సరాసరి స్తోత్రం ఆదివారం మనం చూస్తాం, అది చివరి ఆశీర్వాదం ప్రార్థన. ఓకే, కాబట్టి మనం అది చూసుకొని మనం అనుకున్నాము కొందరు మాత్రం దీవించడం, వారికి మాత్రమే హక్కు ఉంది అని మనం అనుకున్నారని. సరే, కాబట్టి క్రీస్తునందున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు కూడా ఇద్దరు దీవించడానికి సామర్థ్యం మన ఆత్మలో దేవుడు మనకు అనుగ్రహించను. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి. కాబట్టి ఒక్కరు దీవించడం తప్పని మనం చెప్పడానికి వీల్లేదు. రిప్రజెంటేటివ్ కొన్నిసారి అందరి పక్షంగా ఒకరు దీవిస్తారేమో, కానీ దేవుడు కోరుతుంది మనందరం ఒకరొకరు దీవించే వారుగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనందరం కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసం, ప్రతి ఒక్క దేవుని బిడ్డలుగా దీవించే వారుగా ఉండాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. ఆ మనసు, ఆ హృదయం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అధీనంగా దేవుడు అనుగ్రహించినాక. కాబట్టి అధీనంగా ఇద్దరు మీరు దీవించే వ్యక్తి ఉంటే మీరు దీవెన కూడా ఇంక్రీస్ అవుతాయి అనమాట. లేదు. కాబట్టి ఈ మెథడ్ ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇది మనం చేయాలి, ప్రాక్టీస్ చేయాలన్నమాట. కాబట్టి దానిలో ఉదాహరణ మనం ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్టే తండ్రిని దేవుడే. ఆదికాండం 1వ అధ్యాయం 22వ వచనం కానీ 28వ వచనంలో మనం స్పష్టంగా మనం చూస్తున్నాం, దేవుడు ఆశీర్వదించాను అని రాయబడుతుంది. దేవుడు ఆశీర్వదించాను. కాబట్టి ప్రియులారా మనం కూడా దీవించే వారుగా ఉండాలి. కాబట్టి మనం చూస్తున్నది యాకోబు ఫరోను దీవించాను, అంటే రాజును దీవించామన్నమాట. కొన్నిసారి మనం భయపడతాం, ఎందుకంటే అబ్బో అంత గొప్ప స్థాయిలో రాజు ఉన్నారు కదా, మనం ఎవరు అని మనం వెనకపోతాం. మన నోరు మూసుకొని, లేదంటే మాటలు రాదేమో మనకు, మనం భయపడతాం. ఎందుకంటే మన మనసు చేంజ్ కాలేదు అనమాట. మన మనసు ఏమో భయపడతాం, వారేమో చాలా గొప్పవారు, నేనేమో చాలా చిన్నవి అని కాబట్టి ఆ మనసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మారుస్తాడనమాట. లేదు, ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు అని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గొప్ప గొప్ప స్థాయిలు, వరల్డ్ స్టాండర్డ్ లో ఉన్న వ్యక్తులు మన ముందు నిలబడినప్పుడు మన సత్యాలు మనలో జీవము ఆత్మలాగా మార్చబడలేదు కాబట్టి మనం పిరికివాడుగా లేదంటే కృంగిన వ్యక్తిగా ప్రియులారా మనం మార్చబడుతుంది అనమాట. కాబట్టి అది మారాలి. కాబట్టి దేవుడు మారుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, యాకోబు ఫరోను దీవించాను. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవచ్చు. లేదు, ఇది కూడా మన ఆత్మీయ జీవనంలో ఒక ఎంకరేజ్ గా మనం ఈ వాక్యం తీసుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యాకోబు ఫరోను దీవించాడు. కాబట్టి మనం ప్రియులారా, కాబట్టి బైబిల్ గ్రంథం మనకు అనిపిస్తుంది స్పిరిచువల్ విషయాలు చాలా గొప్పది అనమాట. యేసు రక్తం, యేసు నామం, దేవుని యొక్క మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు, ఇది గొప్పది అనమాట. భౌతికమైన విషయాలతో మనం పోల్చుకొని ఉంటే స్పిరిచువల్ విషయమే గొప్పది. హల్లెలూయా. కాబట్టి భౌతికమైన అన్ని కూడా ప్రియులారా మనం చూసలితే
ఆత్మీయంగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, మాటని బట్టి, దేవుని బట్టి అన్ని నిర్మించబడాం, కలుగ చేయబడాం అనమాట. కాబట్టి ఫస్ట్ దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. ఫస్ట్ దేవుడు అనమాట. ఇప్పుడు దేవుని వలన ప్రియులరా అంత సృష్టించబడాము. హల్లెలూయా. కాబట్టి దేవుని మనం మర్చిపోవద్దు అనమాట. కాబట్టి దేవుని కలిగి ఉన్న వ్యక్తులు ప్రియులరా వారు దేవుని కలిగి మనం ఉండడం చాలా గొప్పది అనమాట. హల్లెలూయా. కాబట్టి మన ఒక క్రిస్తునందు స్థాయి కూడా చాలా ఉన్నతమైన స్థాయి అని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులరా మనం చూస్తున్నట్లయితే స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా. ఒకసారి మనం ఆదికాండం 47వ అధ్యాయము 8 నుండి చదువుతాము. 8, 9. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవి గాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యాత్ర చేసిన నా పితరులు యాత్ర చేసిన దినములు, యాత్ర అని ఒక మాట అక్కడ రాయబడింది. కరెక్ట్. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము యాత్ర అంటే జర్నీ, ప్రయాణం. ఇప్పుడు మనం కూడా సేమ్ అనమాట. మనం కూడా జస్ట్ ప్రయాణం చేస్తున్నాం. అంతే. ఈ భూమిలో మన జీవితం అంటే జస్ట్ మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మనం ప్రియులారా మనం అసలైన మన దేశం ఇది కాదనమాట. అది పరలోకం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది ప్రియులారా నిత్యత్వం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అవి నా పితరులు యాత్ర చేసిన దినములో వారు జీవించిన సంవత్సరములు అన్ని కాలేదని వారితో చెప్పినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన యాత్ర మనం కూడా యాత్రికులం అనమాట. అంటే దానికి అర్థం యాకోబుకు స్పష్టంగా తెలుసు అనమాట. యాత్ర చేస్తున్నాం అనమాట. అంటే గమ్యం చేరలేదు, ఇది కాదు అని దేవుడు నేర్పించాం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది అబ్రహాము, ఇస్సాకు యాకోబు అంటే వారికి ప్రియులారా దేవుడు నేర్పించుంటు. అబ్రహాం, యాకోబు, ఇస్సాకు వారికి దేవుడు నేర్పించుంటు ప్రియులారా మనం చూస్తున్నాం. ఏం నేర్పించాము? పరలోకం గురించిన ప్రదేశ దేవుడు అనుగ్రహించామన్నమాట. దేవుడు శిల్పిగా నిర్మించిన ప్రియులరా ఆ పరలోక పట్టణం గురించి లేదా నూతన జెరూసలేం గురించిన ప్రదేశద దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుకు దేవుడు అనుగ్రహించుంటూ ప్రియులరా మనం చూస్తున్నాం. కాబట్టి యాకోబు ఒక మనసు అంత ఉన్నతమైన స్థాయికి రావడానికి కారణం ఏంటంటే దేవునితో సహవాసం అనమాట. దేవునితో పరిశుద్ధమైన జీవన దేవునితో సహవాసం చేస్తున్నాం. కాబట్టి ఆమె మానసికంగా కూడా చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 10 వచనంలో కూడా రాయబడింది, ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. స్తోత్రం. అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యాకోబుకు తెలుసు నేను దీవించబడిన వ్యక్తి. ఎందుకంటే ఎలాగ తెలుసు అంటే దేవుడు మాట్లాడతారనమాట. దేవునితో సహవాసం ఉంది యాకోబుకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి దేవుని చేత అబ్రహాం ఒక దీవెన యాకోబు మీద కూడా ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ దీవెన కలిగిన వ్యక్తులు ఏం చేసుకోవాలి? ఇద్దరును దీవించేవారు ఉండాలి. కాబట్టి మనకు కూడా తెలుసు ఆత్మ సంబంధమైన దీవెనలు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉంది అనమాట. మనలో ఉంది అని గ్రహింపు దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆ సత్యం మనం గ్రహించిన కొలది మనం ఏం చేస్తాం? ఇద్దరును దీవించే వారిగా మార్చబడతాయి. హల్లెలూయా. కాబట్టి మనం కొందరు ఇలాగే నేను దీవించబడిన వ్యక్తి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దీవించబడాము అని గ్రేపు ఇంగ్లీష్ అవుతాన కొలది ఇద్దరును ప్రియులారా మనం దీవించే వారుగా తప్పకుండా మార్చబడతాయి. ఇలాగే ఉండాలి అనమాట. బైబిల్లో రాయబడింది దీవించుడే అని రాయబడింది. ఇంకా హింసించు వారిని కూడా దీవించుడే అని రాయబడింది. అంటే మనకు ఇబ్బంది పెడుతున్న వారిని కూడా దీవించడానికి ఉన్న ఆశీర్వాదం మనలోనే ఉంది అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనల్ని వారు శత్రువులుగా చూస్తున్నారేమో, కానీ వారిని కూడా దీవించే ఆశీర్వాదం మనలో దేవుడు ఉంచాం. ఎలా ఉంచామంటే మహిమా నిరీక్షణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నా. కాబట్టి ఇద్దరును దీవించే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేసుకొని నా ద్వారా మీ ద్వారా ఇద్దరును ప్రభు దీవిస్తున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం దీవించినప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మన ద్వారా దీవిస్తున్నాం అనమాట. అంటే మనల్ని దేవుడు ఒక సాధనంగా ఒక వెస్సలుగా దేవుడు ఒక పాత్రగా మనను చేస్తూ
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు మనల్ని వాడుతున్నాం. దేవుడు మనల్ని వాడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి తండ్రి దేవుడు మనం చూస్తున్నాము, ఆది కాండంలోనే మనం చూస్తున్నాము. మొదటి అధ్యాయం 22వ దినం 28వ దినం అంతా మనం చూస్తున్నాము దీవించినట్టు. కాబట్టి ఆమె జీవం గల దేవుడు. కాబట్టి యాకోబును కూడా దేవుడు వాడుకున్నామన్నమాట, దీవించడానికి వాడుకున్నామని అర్థం చేసుకోవాలి. ఇస్సాకును కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. ఇస్సాకు తన పిల్లలను పిలిచి దీవించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఆశీర్వాదం మాటల ద్వారా అదే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట, క్రియల ద్వారా అది ఇవ్వవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం మాటల ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అధికారం ప్రియులారా మాటల ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. అంటే ఇద్దరికి పోవచ్చు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి యాకోబు జీవితం ప్రియులారా మనం చూస్తే వెళ్ళిన చోటులో చాలా సమస్యలు వచ్చింది. అయినా కానీ దేవుడు తోడుగా ఉన్న కాబట్టి దీవించబడ్డాడు. చాలా మోసాలు, ఇబ్బందికరమైన పరిస్థితి యాకోబు జీవితంలో జరుగుతుంది. అయినప్పుడు దేవుడు తన పక్షంగా ఉన్నా కాబట్టి మాత్రం యాకోబు ప్రియులారా దేవుని అనుభవించాము, దళకు దేవుని గనంగా ఉన్నామన్నమాట. కాబట్టి మహిమ ఘనత దేవునికి అనమాట, మహిమ ఘనత దేవునికి అనమాట. కాబట్టి మన ఇద్దరు దీవించడం అంటే మన గొప్పతనాన్ని బట్టి కాదు, మనలో వచ్చిన ప్రభు గొప్పవాడు కాబట్టి, మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు గొప్ప దేవుడు కాబట్టి ప్రియులారా మనను సాధనంగా వాడుతున్నాం అనమాట. కాబట్టి దేవుడు కోరుతుంది అందరం దీవించబడాలి అని. ఇప్పుడు గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనంలో చదువుతున్నప్పుడు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రియులారా శాపాలు మోసుకొని ప్రియులారా సిలువలో మరణించినట్టు, అంటే యేసుక్రీస్తు సిలువలో శాపగ్రస్తుడుగా మార్చబడారు. అంటే సిలువలో మన శాపాలందరూ కూడా మోసుకొని మన శాపాలు మాత్రం కాదు, మానవులందరూ శాపం కూడా సిలువలు మోసుకొని యేసుక్రీస్తు ప్రియులారా మనకందరికి బదులుగా మరణించామన్నమాట. ఎందుకంటే మనందరం దేవుని అనుభవించాలని ప్రియులారా జీవంగల దేవుడు కోరుతుందని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను. కాబట్టి మనం దీవెన విత్తేవారుగా మనం ఉండాలి. మన మాటలు గాని క్రియలు గాని దానిలో దీవించినట్టు ప్రియులారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడినాక. ఇంకొక వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ప్రియులారా మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయములోనికి ఒకసారి ప్రియులారా మనం వస్తాం. 7వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం చూస్తున్నైతే 7వ దినం ఒకసారి చదవండి. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునని మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. ఆమె తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వబడునను మాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నతే తక్కువ వాడు కాబట్టి ఆశీర్వదించే వ్యక్తి అనమాట, టోప్ అనమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది త్రోక కాదు తలగా నిలబడదామని దేవుడు చెప్పామన్నమాట. దేవుడు మనను తలగా, కాబట్టి ఇద్దరు దీవించే వారుగా ఇద్దరు దీవించే వ్యక్తులుగా మనం ఉంటే మనం ఎప్పుడు కూడా టోప్ లెవెల్లో నిలబడతారన్నమాట. అర్థం చేసుకోవాలి. ఇద్దరును దీవించే వ్యక్తులుగా మనం ఉండే ప్రియులారా మనం టోప్ లెవెల్లో మనం నిలబడితేనే ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలాసారి మన సమస్య ఏంటిదంటే ఆ దీవించే మనసు లేదంటే ఆ స్థాయిలో మనం ఎదగడం లేదేమో. ఎందుకు ఎదగడం లేదు అంటే మన దేవునితో సహవాసం, వాక్యంతో సహవాసం, పరిశుద్ధాత్మతో మనం సరిగా సహవాసం చేయడం లేదేమో. ఇప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు మనల్ని మారుస్తాడు, మన ఆత్మను బలపరుస్తాడు, మన మనసును నూతన పరుస్తాడు. అంటే ఇద్దరును దీవించినట్టు దేవుడు అలాంటి నా మనసు కృప దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు అనమాట. దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి నేను ఇంగ్లీష్ బైబిల్ కూడా చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ దినం. And without question, the person who has the power to give a blessing is greater than the one who is blessed. కాబట్టి ప్రియులారా మనం మీరు అర్థం చేసుకోవాలి, దీవించే వ్యక్తులు గొప్ప స్థాయిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి. అంటే మన యాకోబు రాజును ఫరో రాజు ఉన్నప్పుడు కూడా ఆ రాజు కంటే గొప్ప స్థాయిలో ప్రియులారా స్పిరిచువల్ గా మనం చూసినట్లయితే గొప్ప స్థాయిలో ప్రియులారా ఎవరున్నారు? యాకోబు ఉన్నామన్నమాట. ఒకటి దేవుని చిత్తం అదనమాట. కాబట్టి ప్రియులారా మన ఇద్దరును దీవించలేదు అంటే మన ఇద్దరును హింసించు వారిని మనం శపించినప్పుడు లేదంటే కీడుకు బదులుగా మనం కీడు చేసినప్పుడు, దూషణకు బదులుగా మనం దూషణ చేసినప్పుడు మనను తక్కువ స్థాయికి మనం వెళుతున్నాం అనమాట.
ప్రత్యేక ప్రియులారు మనం చూసినది కోపం, పగ, చేదు, అసూయ కలిగి చాలా మంది అంటే మనస్తత్వంతో లేదంటే ఈవిల్ స్పిరిట్ వలన కొందరు బెందింపబడి ఆ ప్రభావంతో ఈవిల్ స్పిరిట్, కోపం స్పిరిట్ గాని, పగ చేదు ఆ స్పిరిట్ గాని, లేదంటే అసూయ స్పిరిట్ గాని మనం ఎదురకుండా చేస్తున్నామనే సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కొందరు అనుకున్నారు ఇది మామూలు అని అనుకున్నారేమో, కానీ మామూలు కాదు. అసూయ వెనకే దాని యొక్క స్పిరిట్ పనిచేస్తుంది అనమాట, ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది అనమాట. కాబట్టి చాలా మంది దాని వల్ల దీవెన అనుభవించుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, కోపం, పగ, చేదు, అసూయ దాని నుండి బయటపడాలి అనమాట. దాని నుండి బయటపడాలి అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రిస్తువుకు మనం చోటు ఇవ్వాలి, దేవునికి మనం లోబడాలి, దేవుని స్వరానికి దేవునికి లోబడాలి, దేవునికి మనం సమర్పించాలి. మన ఆత్మ ప్రాణ శరీరం దేవునికి సమర్పించాలి, పూర్తిగా సమర్పించాలి మన మనసు. అప్పుడు దేవుడు వాక్యం ద్వారా దేవుడు శుద్ధి చేస్తాడు. యేసు రక్తం, యేసు నామం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్పిరిట్ ప్రభావం నుండి మనల్ని విడిపిస్తాడనమాట. ఇప్పుడు ప్రాణం నూతనపరచబడడం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఈవిల్ స్పిరిట్ ప్రభావం మన ప్రాణములు ఉండే దాని నుండి కూడా విడుదల పొందాలి. లేదు అంటే ఏమవుతుంది, ఒకవేళ కోపానికి చోటిచ్చిన వ్యక్తి ఉంటే బైబిల్లో రాయబడింది, కోపపడుడి గాని సూర్యుడు అస్తమించే వరకు దానికి ముందు దాన్ని చెరబట్టుకోవాలి అనమాట. లేదు అంటే సాతానుకు చోటు ఇచ్చినట్టే. ఇప్పుడు ఈ సాతాను ఒక వ్యక్తిగా ప్రాణం వాళ్ళు ప్రభావం చేసుకొని అంటే ఆ వ్యక్తులు దేవుని అనుభవించకుండా చేస్తాడు దెయ్యాలు. అంటే కోపం ఉన్న వ్యక్తులు కోపం ఉన్న వ్యక్తులు ఇద్దరికి విధంగా శాప మాటలు పలుకుతారు కానీ ఆశీర్వాద మాటలు పలకలేదన్నమాట, పలకకుండా ఆగుతాయి అనమాట. అప్పుడు ఆ వ్యక్తులు ఎలాగ దీవించబడలే. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, సమస్తమైన చేదు, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసరించుడు అంటే తీసివేయాలన్నమాట. హృదయం నుండి తీసివేయాలని రాయబడింది. ఎందుకంటే కోపం, పగ, చేదు ఉన్నంతకాలం అది మనం ఆశీర్వాదం అనుభవించకుండా వ్యతిరేక పనిచేస్తున్నమాట. లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియుల మార్గం, యేసుక్రీస్తు చూపిస్తున్న మార్గం మనం దేవుని అనుభవించడానికి కొరకే. అందుకొరకు ఎఫెసీయులకు రాసిన 14వ అధ్యాయము చివరి వచనంలో రాయబడింది, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించినట్టు మనం ఒకరొకరితో క్షమించుడు అని రాయబడింది. క్షమించే వ్యక్తులు ఇద్దరును దేవుని ప్రేమతో నింపబడి ఇద్దరును దీవించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదు, కోపం, పగ తీసివేసి తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించబోని ప్రియులరా మనతో క్షమించినట్టు మనం కూడా ప్రేమతో, దేవుని ప్రేమతో, వాక్యంతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఇద్దరును దీవించడానికి అవకాశం ఉంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం దీవించే వారికి ఉండాలని ప్రియులరా దేవుడు కోరుతుంది. కాబట్టి దీవించే వారు ప్రియులరా మీరు దీవించే వ్యక్తిగా, కాబట్టి దానిలో ఎదగాలి అనమాట. దానిలో కూడా ఒక్కొక్క లెవెల్ తప్పకుండా ఉంది అనమాట. దానిలో మనం ఎదగాలి అనమాట, ఇంక్రీస్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మీరు 10 మందిను మీరు దీవించే వ్యక్తులుగా ఉన్నారని మంచిది, కానీ ప్రార్థన చేయాలి, దేవా ఇంకా అనేకులను దీవించినట్టు నన్ను అభిషేకించుము, నాకు అలాంటి కృప దేవా తండ్రి, మీ హృదయం ఏసే మీ హృదయం నాకు, మీ మనసు నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు హృదయం దేవుని, కాబట్టి ఆ మనసు క్రిస్తు మనసు మనకు రావాలి అనమాట. ఏసే మనసు దాన్ని దీవించేది అనమాట. కాబట్టి ఆ మనసు కలిగి ఉంటే మనం తప్పకుండా ఇద్దరిని దీవిస్తాం. మీరు ఎక్కలేని దీవెనలు, అదే బైబిల్లో రాయబడింది, అడుగు వాటినట్టుకుంటేను ఊచి వాటినట్టుకుంటేను తప్పకుండా గొప్ప దీవెనలు అనుభవిస్తాం. తక్కువ కాదు, మన ఊహకు అందలేని, మనకు ఎంత ఆలోచన చేసినా అందలేదు, అంత దేవుని అనుభవిస్తుంది. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన హృదయాన్ని దేవుడు మారుస్తాడు. వాక్యానుసారంగా బ్రతున్న వ్యక్తులు ఊహించలేని దీవెనలు తప్పకుండా అనుభవంగా మార్చబడతాయి. కాబట్టి దానిలో ఏమాత్రం డౌట్ లేదనమాట, 100% గ్యారెంటీ అనమాట. కానీ మన అంతవరకు ప్రాముఖ్యమైన విషయం, మన హృదయం తప్పకుండా మారాలి, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మారాలి అనమాట. హృదయం మారుతున్న కొద్దీ మన పరిస్థితులు తప్పకుండా మారుతాయి. కానీ మన మనసు మారలేదని అనుకోండి, మన పరిస్థితులు కూడా మారలేదు, సోదరం. కాబట్టి చాలా మంది ప్రియులారా మనం చూస్తుంటే మనసులో కోపం కానీ, పగ కానీ, చేదు పట్టుకొని లేదా అసూయ కలిగి అయినప్పుడు కూడా ఇద్దరి మీదే కంప్లైంట్ చెప్తారు. వారి వలన, వీరి వలన, పలానా వ్యక్తి వలన నేను దీవించబడలేదు. కొందరు చెప్తారేమో డాడీ కూడా చెప్ప పెడతారు, పలానా డాడీ అలాగున్నా కాబట్టి నేను దీవించబడలేదు, లేదంటే అమ్మ అలాగున్నా కాబట్టి, లేదంటే పలానా బ్రదర్, పలానా సిస్టర్, రకరకాలు చెప్తారు.
స్తోత్రం. కాబట్టి ప్రియుల వారు కాదు, మన మనసే. స్తోత్రం. హల్లెలూయా. వారు కాదు, వారికంటే ప్రియుల మన అర్థం చేస్తుంది, మన మనసు మారాలి అనమాట. కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో బైబిల్ మనకు స్ఫుటంగా నేర్పిస్తుంది. అందుకొరకు ప్రియులరా బైబిల్ మనకు నేర్పిస్తుంది. అది కూడా చదివి ప్రియులరా మనం ముడిస్తాను. సామువేలు గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం, 19, 20, 21. సామువేలు గ్రంథము ప్రియులరా 4వ అధ్యాయము. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం తండ్రి గాని, లేదంటే అమ్మ గాని, లేదంటే సహోదరులు, బంధువులు గాని, వారు వీరు కాదు. మన ఆశీర్వాదం అనుభవించకుండా అడ్డుపడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సిన్ఫుల్ నాచుర్. అంటే మనం మనసు పాప ఒక ఎఫెక్ట్ వలన నూతన పరచబడలేదన్నమాట. కాబట్టి మన మనసు ప్రియులు ఎంతగా నూతన పరచబడుతున్న కొలది పరిశుద్ధాత్మ దేవుడు అదే చేస్తానన్నమాట. దేవుడు మనం ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఈ వాక్యంలో రాయబడింది, మై చైల్డ్ పే అటెన్షన్ టు వాట్ ఐ సే, లిసన్ కేర్ఫుల్లీ టు మై వర్డ్స్. ఇప్పుడు దేవుని మాటలు మనం వినాలి అన్నమాట. ఎంతగా వినాలి అని పరిశుద్ధాత్మతో మీరు నిర్ణయం చేసుకోవాలి. కొందరు తక్కువ విన్నారేమో, కొందరు ఎక్కువ విన్నారేమో. పోయినసారి మనం మీటింగ్ లో వచ్చారు. అంకుల్ గారు రాత్రి సాయంత్రం మీటింగ్ లో ఎక్కువ వాక్యం చెప్పారు. అది మంచిది. బైబుల్ ప్రియుల మనం ఎక్కువ వాక్యం విన్న కొలది, పరిశుద్ధాత్మ వలన ఎక్కువ వాక్యాలు విన్న కొలది మన చేంజ్ ఎక్కువ జరుగుతుంది. సోదరం. కానీ మన ఈ విషయంలో సోమరిగా ఉన్నారేమో, ఉత్సాహం లేదేమో వాక్యం విన్న విషయంలో. ఎవరైనా కొద్దిసేపు ఎక్కువ వాక్యం చెప్పి ఉండే మన ఇంకా కంప్లైంట్ చెప్తారేమో, ఇంకా మీటింగ్ రాలేదు. కాబట్టి అది దానికి అర్థమైన మన ఉత్సాహం లేదనమాట. దేవుని యొక్క వాక్యం మీద మనం ఉత్సాహం లేదు. ఇప్పుడు ఉత్సాహం ఉండాలి. మై చైల్డ్ పే అటెన్షన్ టు వాట్ ఐ సే, లిసన్ కేర్ఫుల్లీ టు మై వర్డ్స్. కాబట్టి మన చెవులు, దేవుడు కృపను బట్టి దేవుడు 2 చెవులు మనకు ఇచ్చామన్నమాట. ఈ 2 చెవుల ద్వారా ఏం చేసుకోవాలి? దేవుని యొక్క మాటలు మన హృదయంలోనికి నింపుకోవాలన్నమాట. హృదయంలో వెళుతున్న వాక్యం మన ఆత్మలో పరిశుద్ధాత్మ సహాయం వలన నింపబడతాయి, జీవము ఆత్మ అలాగే మార్చబడతాయి. కాబట్టి మనలో వెళుతున్న వాక్యం మన ఆత్మ, ప్రాణ, శరీరం అంతా కూడా అది పని చేస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతాయి? మనం చేంజ్ అవుతాయి అంతే. ఎందుకంటే దేవుని యొక్క మాటలు, దేవునికి ఎంత పవర్ ఉంది అంత పవర్ దేవుని యొక్క వాక్యంలో కూడా ఉంది అనమాట. ఆ పవర్ మనలో పనిచేస్తాయి, ఆ మాటలు పనిచేస్తాయి, తప్పకుండా మనం చేంజ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఇంకా కన్నుల ద్వారా, 2 కన్నులు దేవుడు మహాకృపను బట్టి దేవుడు ఇచ్చాం. కాబట్టి కన్నుల ద్వారా కూడా వాక్యం ప్రియుల మనం చూసుకోవాలి, అంటే బైబిల్ చదవాలి అనమాట. కాబట్టి కన్నులు కూడా ప్రియులరా మన హృదయం చేంజ్, మన మనసు మార్చడానికి కొరకు వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం, కాబట్టి మనం ఏ చూస్తున్నాం అని ప్రాముఖ్యం ఉంది అన్నమాట. కాబట్టి దేవుని మాటలు మనం చూడడం వలన, చదవడం వలన వాక్యాలు మన హృదయంలోనికి వెళ్ళి మన ఆత్మ, ప్రాణ, శరీరం అంతా కూడా మార్చేస్తాయి అనమాట. మన బ్రతుకును మార్చేసేది దేవుని యొక్క మాట అనమాట. పరిశుద్ధాత్మ వలన వింటున్న, ధ్యానిస్తున్న మాటలు మన బ్రతుకు మార్చేస్తాయి అనమాట. మనుషులు కాదు. దేవునికి స్తోత్రం, దేవుడు అనమాట. కాబట్టి అప్పుడు దేవునికి మహిమ వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్లో రాయబడింది, డు నాట్ లాస్ 21 సామెతలు 4:21. డు నాట్ లాస్ సైట్ ఆఫ్ దమ్, లెట్ దమ్ పెనెట్రేట్ డీప్ ఇన్ టు యువర్ హార్ట్. ఇప్పుడు మన లోపలికి అది రావాలి అనమాట వాక్యం. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, సాత్యంతో వాక్యం మన హృదయంలో ప్లాన్ చేసుకోవాలన్నమాట, అంటే నాటుకోవాలన్నమాట. వాక్యం మన హృదయంలో ఎంతగా నాటబడుతున్న కొలది అంతగా మనం చేంజ్ అవుతుంది. మన ఇద్దరును దీవించే వారుగా మార్చబడితే మనం తప్పకుండా దీవెన మీద దీవెన, లెక్కలేని దీవెనను అనుభవిస్తానమాట. అది బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది 23వ గాడ్ యువర్ హార్ట్ అబౌవ్ ఆల్ ఎల్స్. అన్నిటికంటే మన హృదయం కాపాడుకోవాలి, వాక్యం ద్వారా కాపాడుకోవాలి. వాక్యం నిండి పరిశుద్ధాత్మ సహాయం, యేసు రక్తం వలన మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. అంటే దుష్టుడు కోపం కానీ, పగ కానీ, చేదు కానీ, అసూయ స్పిరిట్ మనం ప్రాణంలో ముట్టకుండా వాక్యం మనల్ని కాపాడుతాయి. అందుకు వాక్యం నింపుకోవాలి. ఒకవేళ
పగ కానీ, కోపం కానీ, చేదు కానీ, అసూయ స్పిరిట్ ఒకవేళ మీ ప్రాణంలో ఆల్రెడీ ఉండే కూడా వాక్యం విన్న కొలది, ప్రార్థన చేసిన కొలది, వాక్యాన్ని ధ్యానించిన కొలది ఇబుల్ స్పిరిట్ గ్రిప్పు ప్రభావం అంతా ఏమైపోతుంది అనమాట. ఇబుల్ స్పిరిట్ తప్పకుండా వెళ్ళిపోతుంది అనమాట. అందుకొరకే ఈ సాతాని మన వాక్యం, ప్రార్థన ద్వారా వాక్యం చదవకుండా, ప్రార్థన ద్వారా వాక్యాలు వినకుండా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వాక్యం మనలో నాటబడి ఉంటే మనం సాతాన్ చేయి నుండి బయటపడతాయి అనమాట. అలాగే కాబట్టి గాడ్ యువర్ హార్ట్ అబౌవ్ ఆల్ ఎల్స్ ఫర్ ఇట్ డిటర్మిన్స్ ద కోర్స్ ఆఫ్ యువర్ లైఫ్. కాబట్టి మన ఒక జీవితాన్ని మార్చడానికి దేవుని వాక్యానికి పవర్ ఉంది అనమాట. కాబట్టి అదే నిర్ణయిస్తుంది అనమాట. కాబట్టి మనం వాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. పరిశుద్ధాత్మ వాక్యం తినాలి, ఎక్కువ తినాలి, ఎక్కువ ధ్యానించాలి, ఎక్కువ భుజించుకోవాలి. అది జీవాహారం అనమాట. అలాగే తిండిన కొలది మీ స్పిరిట్ బలపరచబడుతుంది. పరిశుద్ధాత్మ ఫలం వరాలు అందు కూడా నా నుండి మీ నుండి మానిఫెస్ట్ అవుతాయి అనమాట. ఆశీర్వాదాలు మన ఆత్మ నుండి ప్రవేశిస్తాయి అనమాట. ప్రవేశిస్తున్న కొలది దయచేసి మనం ఇంకా కొన్నిసారి మనం ఇలాగ అనుకున్నారేమో, దేవా నేను ఎక్కువ దీవించబడుతున్నప్పుడు సేఫ్టీ లేదేమో అని. కానీ దేవుని బట్టి కాపుదల కూడా ఉంది అనమాట. ఆశీర్వాదంలో కాపుదల కూడా ఉంది. కాబట్టి మనం భయపడవలసిన లేదు. ఎంతగా మనం దీవించబడుతున్న కొలది దేవుడు జ్ఞానం ఇచ్చి, దేవుడు కృప ఇచ్చి మనల్ని కాపాడుతారు, తప్పకుండా కాపాడుతారు. కాబట్టి భయపడకండి. నేను ఎక్కువ దీవించబడుతున్న కొలది అందరూ దృష్టి నా మీదే పడుతుంది అని దయచేసి బాధపడకండి. ఎందుకంటే దేవుని దృష్టి మన మీద ఉన్న కాబట్టి మనం భయపడకండి. ఎందుకంటే దేవుని చిత్తమైన రోజు మనం బ్రతికినట్టు జీవగలిగిన దేవుడు తప్పకుండా కాపాడతారు. కాబట్టి దయచేసి ఎక్కువ దీవించబడుతున్నా కొలది దయచేసి నేను కొద్ది చాలు అని అలాగే అనుకోకండి. దేవా నన్ను ఈ కాలంలో ఎక్కువ ఇద్దరికి దేవునిగా నన్ను మార్చమని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవుడు అలాంటి హృదయం, ఇద్దరు దీవించే హృదయం దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ప్రియులారా, అపోస్తల గారి మొదటి అధ్యాయము 8వ వచనం ప్రకారం యెరూషలేము, యూదేయ సమరి భూదిగంధం దాకా ప్రియులారా మన ఇద్దరులకు దేవునిగా దేవుడు మనల్ని వాడుతారనమాట. దేవునికి చిత్తం. కాబట్టి ప్రియులారా ఆమె ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ అమూల్యమైన మాటలు బట్టి ప్రతి సుధిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి దేవా. మీ గొప్ప ప్రణాళికను బట్టి మేమందరం సుధిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా, మేము అనుకున్నాము కొందరు వ్యక్తుల ద్వారా పరిస్థితులు మేము ఆశీర్వాదం అనుభవించిన అడ్డుగా ఉంది అని అనుకున్నాం. కానీ వాక్యం ద్వారా దేవా మీరు మాట్లాడుతున్నప్పుడు దేవా శుద్ధిస్తున్నాం తండ్రి. దేవా మా హృదయాన్ని మార్చమని ప్రార్థన, వాక్యం ద్వారా శుద్ధి చేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కోపం, పగ, చేదు, అసూయ స్పిరిట్ నుండి ఎవరైనా స్పిరిట్తో ఇబ్బంది పడుతున్న వారు ఉండే తండ్రి ఇప్పుడే విడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓకే బనసిగారాధన కరగరబిన సుగోరుకోరబిన దేవా మనసును నూతన పరచమండి. వాక్యం ద్వారా ఆత్మతో నూతన పరచం, ఆత్మాదీయంగా బలపరచము తండ్రి. ఇద్దరిలో దీవించే ఆ గొప్ప మనసు తండ్రి ప్రభు మీరు యాకోబుకు ఇచ్చినట్టు తండ్రి మాకు కూడా దేవా దయచేయమని ప్రార్థన ఇస్తాను. దేవా గొప్ప స్థాయిలో ఉన్న రాజ్యం కూడా దీవించే మనసు యాకోబుకు అనుగ్రహించిన మా దేవా మమ్మల్ని కూడా ఈ కాలంలో దేవా అనేకలను అధికారులను దేవా సోదరం దేవా వేల్డ్ స్టాండర్డ్ లో గొప్ప స్థాయిలో ఉన్న వారికంటే గొప్ప స్థాయిలో క్రిస్తునందు మమ్మల్ని నిలబడినట్టు అందరిలో తండ్రి. దేవా ఆత్మ సమాధానంలో దేవుని యేసుక్రీస్తు వారు మాకు ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించినట్టు అందరినాడు తండ్రి. అగరేపు మాకు దేవా దయచము. అలాగే తండ్రి అనేకలను దీవించే ఆ ఉత్సాహం దేవా పట్టుదల మాలో మాకు అందరికీ హోలీ స్పిరిట్ దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హింసించిన వారు కూడా దీవించుడని నేర్పించిన తండ్రి. అలాంటి అభిషేకం మాకు దేవా దయచము తండ్రి. అలాగే శత్రువులను అందరినీ కూడా దేవ మిత్రులుగా మార్చే కృపదేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకొక ఆశీర్వాదం యేసుక్రీస్తు వారు తండ్రి మాకు అనుగ్రహించినటువంటి ప్రతి మేము ఆరాధిస్తున్నాము, శోధిస్తున్నాం తండ్రి. దేవ ఇద్దరిలో దీవించే విషయంలో మేము పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా ప్రతి కృప తండ్రి మాకు అందరికీ అధికంగా దేవా దయచమని ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం. కూడి విషయం ప్రతి ఒక్కరిని మీరు కూడా పాల్గొంటున్న అందరిని ప్రత్యేకంగా యేసుక్రీస్తు గొప్ప నామలో దీవిస్తున్నాం. అందరం గొప్పగా దీవించబడినాక అలాగే మా అందరి ద్వారా ఇద్దరు తండ్రి అనేకులు మా రాష్ట్ర దేశాలు కూడా యేసు నామలో దేవున పొందినాక అని ప్రార్థన చేస్తున్నాం. రక్తంగా దెబ్బయిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామలో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084.
పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.